లేట్ అయిందమ్మా టుడే క్లాస్ అని చెప్పండి. ఓకే రైట్. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈరోజు లేట్ అయిందండి. సో 8:20కి స్టార్ట్ అవుతుంది క్లాస్. ఓకే, లెట్ స్టార్ట్. యాక్చువల్లీ ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసినాం? ప్రీవియస్ క్లాస్లో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ గురించి మాట్లాడినాం. ఐ థింక్ సో 4-5 ప్రాబ్లమ్స్ మాత్రమే డిస్కస్ చేసినాం. రైట్ నౌ టుడే దాని కంటిన్యూస్ చూద్దామండి. ఇంకా దాని కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ చూద్దాం. కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ చూసి దాని తర్వాత ఇంకా రేషియో ప్రపోర్షన్స్ గురించి మళ్ళీ మాట్లాడతాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ సార్. 5th క్వశ్చన్. యా, గుడ్ మార్నింగ్ హరీష్. Good morning, Devika. Good morning. Sorry for delayed here. Due to network problem, allow jarigindi roju. Right. Question number 5. Last class lo 4 questions discuss chesinamandi. This question number 5. Right, make it faster. Answer. 4 years ago, the ratio of the age of A and B was 2:3. And after 4 years, it will become 5:7. Then find the ratio of their present ages. Right, A. Right. 4 years ago, the ratio of the age of A and B was 2:3, and after 4 years, it will become 5:7. Then find the ratio of their present age. Right, sir. Question chunana, problems on ages related వచ్చినప్పుడు whatever the question మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే present and this is ago and this is hence or after అని డిస్కస్ చేస్తున్నాం. సో between 2 persons కాబట్టి A and B తీసుకుంటున్నా, A and B. రైట్, వాడు క్వశ్చన్ తగ్గట్టు 4 years ago. 4 years ago అంటే present age కి 4 years ago. Present age కి 4 years ago కాబట్టి గ్యాప్ ఎంత ఉంటుందండి? This is a 4 years and this is a 4 years. And ratio becomes what here? 2:3 అని చెప్పినాడు. ఎంతండి? 2:3. And next ఏం చెప్తున్నాడు? And after 4 years, it will become 5:7. It will become 5:7. After 4 years అంటే present age కి after. So this is ఇక్కడ 4 years, ఇక్కడ ఎంతండి? 4 years. Right, 4 years and 4 years. Ratio ఏం చెప్తున్నాడు వాడు? 5:7. ఎంతండి? 5:7. Then find out the present age ratio. So ఈ రేషియో మనకు కావాలి. So go with type 1. సో ఎందుకు type 1 సార్ అంటే, సో ఈ గ్యాప్ ఎంత ఉందండి? 4 years. ఇక్కడ గ్యాప్ ఎంత ఉందండి? 4 years. 4 years and 4 years. సో ఇక్కడ నుంచి కంపేర్ చేస్తే సో 4 + 4 టోటల్ హౌ మెనీ ఇయర్స్ అండి? 8 years. నెక్స్ట్ ఇక్కడ 4 + 4 మొత్తం ఎంత అండి? ఇక్కడ 8 years. ఓకే, గుడ్. 8 years and 8 years. Listen careful. సార్ సేమ్ నెంబర్ ఇంక్రిమెంట్ అయింది, సేమ్ నెంబర్ డిక్రిమెంట్ అయినా మనం చూడాల్సింది ఏంటి? పార్ట్స్ మెథడ్ చూసుకోవచ్చు. పార్ట్స్ మెథడ్ సేమ్ నెంబర్ ఇంక్రిమెంట్ అయి ఉండాలి. సేమ్ నెంబర్ ఇంక్రిమెంట్ అయి ఉందా లేదా చెక్ చేస్తే ఇక్కడ చూస్తే 2 parts, ఇక్కడ 5 parts, 3 parts, 7 parts. హౌ మెనీ parts? 4 parts ఇంక్రిమెంట్. ఫర్దర్ సో సేమ్ ఉన్నాయా? లేదు కాబట్టి we have to take horizontal difference. 5 కి 7 కి డిఫరెన్స్ ఎంత అండి? 2, and 2 కి 3 కి డిఫరెన్స్ is 1. సో మల్టిప్లికేషన్ విత్ క్రాస్ చేయాలి కాబట్టి 2 2s are 4, 2 3s are 2 3s are 6, 2 3s are 6. రైట్ సార్. సో 4 parts ఇక్కడికి వచ్చేసరికి ఎంత అండి? 5. ఇక్కడ 6 parts ఇక్కడికి వచ్చేసరికి ఎంత అండి? 7 parts. సో హౌ మెనీ parts increment? 1 part increment. So 1 part value becomes what here? 8. 1 part is 8. 1 part is 8. 4 parts ఎంత వస్తుందండి? 4 8s are 32. 1 part 8 కాబట్టి 4 parts 32, and 6 parts what becomes? 6 8s are 48. 6 8 6 are 48. నెక్స్ట్ సార్ మనకు అది ఆన్సర్ అవుతుందా అంటే కాదు. సో 32 48 ఆన్సర్స్ కాదు. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ప్రజెంట్ ఏజ్ రేషియో కాబట్టి ప్రజెంట్ ఏజ్ కావాలి అంటే ఇది ఎప్పుడండి? 32 years అనేది ఎప్పుడు? 4 years back 32. 4 years back 32. Right now becomes what here? 32 + 4.
32 plus 4 becomes what here? 36. 36. And 48 plus 4. 48 plus 4 becomes what? 52. And ratio. So 36, 52. 36, 52. Yes, a multiple of 52, 36. It's a multiple of 4, right? 4 nines are 36, 4 13s are 52. 4 13s, 52. The answer becomes 9 is to 13. Right. Good. Next question. Good morning, Bhavani. Next question. Yes. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా ఇంపార్టెంట్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 6. ఆల్రెడీ దాని బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేసి ఉన్నాను, ఎవ్రీథింగ్ డిస్కస్ చేసి ఉన్నాను. కాకపోతే క్వశ్చన్ డిఫరెంట్ స్టైల్లో అడగడం జరుగుతుంది అంతే అక్కడ. రైట్ ఆన్సర్స్. Listen. Krishna was 4 times as old as his son. As old as his son. 8 years ago. After 8 years, Krishna will be twice as old as his son. What are their present ages? What are the ratio of their present ages? Right, sir. Question సేమ్ స్టైల్. ప్రీవియస్ క్వశ్చన్ లో ఏం మెన్షన్ చేసిన డైరెక్ట్ గా సార్ 8 years ago లేదంటే 4 years ago లేదంటే 3 years ago రేషియో డైరెక్ట్ గా ఇచ్చినాడు. ఇక్కడ రేషియో డైరెక్ట్ గా ఇచ్చాడా? డైరెక్ట్ ఇవ్వకుండా డిఫరెంట్ వేలో ఇచ్చినాడు. ఏం డిఫరెంట్ వే సార్ అంటే కృష్ణ వాస్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. సార్ ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు? ఫాదర్ అండ్ సన్ రిలేషన్ చెప్తున్నాడు. ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ సన్. సార్ ఫాదర్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది అండ్ సన్ తక్కువ ఉంటుంది కాబట్టి జనరల్ గా సార్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫాదర్ అంటే ఫాదర్ ఎవరు ఇక్కడ? కృష్ణ. కృష్ణ ఇజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ హిస్ సన్. 4 times ఆఫ్ హిస్ సన్ కాబట్టి ఏం రాసుకోవచ్చు? 4 yes 4 సన్. రైట్, 4 times ఆఫ్ సన్ కాబట్టి k by s అంటే కృష్ణ బై సన్ ఇజ్ ఈక్వల్ టు వాట్ ఇయర్ 4/1. రేషియో బికమ్స్ k is to s becomes what ఇయర్ 4:1. ఎంతండి? 4:1. ఇక్కడ డిఫరెంట్ వేస్ లో అడుగుతాడు మనకు. అంటే 4 times మోర్ దాన్ అని అడగచ్చు, లేదంటే కొన్ని క్వశ్చన్ లో రిలేటెడ్ పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటే సో 20% మోర్ దాన్, 20% లెస్ దాన్, 50% మోర్ దాన్, 50% లెస్ దాన్, అలాంటి మోడల్స్ కూడా క్వశ్చన్స్ వస్తాయి. రైట్ సార్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ తగ్గట్టుకు తీసుకుంటే కృష్ణ అనేవాడు తన ఆ కొడుకు వయసుకి ఎన్ని సంవత్సరాలు అండి అండ్ ఎంత టైమ్స్ అండి? 4 times చెప్తున్నాడు కాబట్టి రైట్. So k is equal to 4s, k by s is equal to 4/1. That is Krishna to son అంటే father to son ratio becomes what here 4:1. 4:1 ఎప్పుడు చెప్తున్నాడు అక్కడ? సో ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ రిలేటెడ్ కాబట్టి ప్రజెంట్ ఒకటి, నెక్స్ట్ ఏం తీసుకోవాలి? అగో. నెక్స్ట్ ఏం తీసుకుంటామండి? ఆఫ్టర్ తీసుకుంటాం. ప్రజెంట్, అగో అండ్ ఆఫ్టర్ తీసుకుంటాం. అండ్ కృష్ణ అనేది పక్కన పెడితే ఆ సన్, ఫాదర్ అండ్ సన్ రిలేషన్ తీసుకుంటున్నాను. ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ సన్. రైట్, వాడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడు రేషియో 4 times అంటున్నాడు? 8 years ago. 8 years ago. 8 years ago అంటే ప్రజెంట్ ఏజ్ నుంచి 8 years బ్యాక్ తీసుకుంటాం. ప్రజెంట్ ఏజ్ నుంచి 8 years అంటే ఈ గ్యాప్ ఎంత వస్తుందండి? 8 years. ఇక్కడ గ్యాప్ ఎంత బాబు? 8 years వస్తుంది. 8 years and 8 years. 8 years, 8 years. Ratio what becomes? Ratio becomes what? 4:1. ఇది డైరెక్ట్ గా ఇచ్చాడంటే డైరెక్ట్ గా ఇవ్వలేదు, ఇండైరెక్ట్ గా ఇచ్చినాడు. 4:1. సో 4:1 రాసినాను. రైట్, క్లియర్. 4:1. నెక్స్ట్ గో విత్ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు వాడు? ఆఫ్టర్ 8 years. ఆఫ్టర్ 8 years అంటే ఎప్పటి నుంచి అండి? ప్రజెంట్ నుంచి ఆఫ్టర్ 8 years. ఆఫ్టర్ 8 years కృష్ణ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ట్వైస్ ఇన్ ద సెన్స్ వాట్? ట్వైస్ అంటే ఏం చేస్తాం? కృష్ణ ఇస్ ఈక్వల్ టు ట్వైస్ 2 times ఆఫ్ సన్స్ ఏజ్. 2 times ఆఫ్ సన్స్ ఏజ్. సో దట్స్ వై ఇక్కడ తీసుకుంటే ఏమొస్తుంది? కృష్ణ బై సన్ ఇస్ ఈక్వల్ టు 2:1. ఎంత వస్తుందండి? 2:1. ఎప్పుడు అదే? ఆఫ్టర్ 8 years అంటే ప్రజెంట్ ఏజ్ కి ఆఫ్టర్ 8 years కాబట్టి ఇక్కడ 8 years, ఇక్కడ 8 years. రేషియో బికమ్స్ వాట్ ఇయర్ 2:1.
2:1. వాడు అడుగుతుంది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ అడగచ్చు, రేషియో అడగచ్చు, లేదంటే ఓన్లీ ఫాదర్ అడగచ్చు, లేదంటే ఓన్లీ ఏజ్ ఆఫ్ ఓన్లీ సన్ అడగచ్చు. డిఫరెంట్ క్వశ్చన్స్. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ 4:1, ఇక్కడ ఎంతండి 2:1. 8 years 8 years. సో 8 + 8 ఎంతండి, టోటల్ ఎంతండి 16 years. ఎంతండి 16 years. రైట్, నెక్స్ట్ 8 + 8 ఎంతండి, ఇక్కడ కూడా ఎంతండి 16 years. 16 years. రైట్ సార్, 8 + 8 16, 8 + 8 ఎంతండి 16 years. సో సేమ్ నెంబర్ ఇంక్రిమెంట్ ఆన్ బోత్ సైడ్, సేమ్ నెంబర్ యాడెడ్ టు ద బోత్ నెంబర్స్. సో డెఫినెట్లీ పార్ట్స్ షుడ్ బి ఈక్వల్. దట్స్ వై సో ఇక్కడ 4 పార్ట్స్, ఇక్కడ ఎన్ని పార్ట్స్ అండి 2 పార్ట్స్, 1 పార్ట్ 1 పార్ట్. సో పార్ట్స్ ఈక్వల్ గా ఇంక్రిమెంట్ జరిగిందా ఇక్కడ అంటే లేదు. సో ఈక్వల్ ఇంక్రిమెంట్ జరగాలి, లేదంటే చేయాలి అంటే దాన్ని ఏం చేయాలి, మనం హారిజాంటల్ డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఈ డిఫరెన్స్ తీసుకుంటే 2 కి 1 కి డిఫరెన్స్ ఎంతండి 1, అండ్ 4 కి 1 కి డిఫరెన్స్ ఎంతండి 3. 4 కి 1 కి డిఫరెన్స్ ఎంతండి 3. రైట్ సార్. సార్ ఇక్కడ మరి 4 - 1 - 3 కదా, సారీ 1 - 4 అట్లా కదండి, డిఫరెన్స్ తీసుకో అంతే, ప్లస్ మైనస్ పక్కన పెట్టి డిఫరెన్స్. రైట్, సో ఈ 3 తో దీన్ని మల్టిపుల్ చేస్తున్నాం, ఈ 2 నెంబర్స్ ని మల్టిపుల్ చేస్తున్నాం. 3 2s ఎంతండి, 3 2s 6, 3 1s 3, 3 1s 3. యూ షుడ్ టేక్ న్యూ నెంబర్స్ అని చెప్పినాను, యూ షుడ్ టేక్ న్యూ నెంబర్స్. సో ఇక్కడ 4 పార్ట్స్, ఇక్కడ ఎన్ని పార్ట్స్ వస్తున్నాయి 6 పార్ట్స్, 1 పార్ట్ అండ్ 3 పార్ట్స్. సో 4 పార్ట్స్ నుంచి 6 పార్ట్స్ రావడానికి, 4 పార్ట్స్ 6 పార్ట్స్. హౌ మెనీ పార్ట్స్ ఇంక్రిమెంట్ హియర్, 2 పార్ట్స్ ఇంక్రిమెంట్. హౌ మెనీ పార్ట్స్ అండి, 2 పార్ట్స్. సార్ 2 పార్ట్స్ వాల్యూ, 2 పార్ట్స్ ఎందుకు ఇంక్రిమెంట్ అయింది సార్ అంటే ఇక్కడ 16 years ఇంక్రిమెంట్ అయింది కాబట్టి, ఇక్కడ నుంచి కంపేర్ చేస్తే 16 years ఇంక్రిమెంట్ అయింది. సో 16 years is equal to how many parts, 2 parts. 1 part becomes what year, 8 years. 1 part becomes ఎంతండి 8 years. 1 part 8 years అయితే రిమైనింగ్ స్టోరీ మొత్తం ఏం చేయొచ్చు. సో 1 part 8, 4 parts ఎంతండి, 4 parts becomes 4 8s 32, and this what year 8. సో ప్రజెంట్ ఏజ్ కావాలి కాబట్టి 32 + 8, 32 + 8, 32 + 8 becomes what year 40, and this what 8 + 8 is equal to what 16. So ratio becomes what 5:2. Next, right, these type of questions expected అంటే ఐసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఐసెట్, ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ, సిహెచ్ఎస్ఎల్ డెఫినెట్లీ ఇలాంటి మోడల్స్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆన్సర్ (16 is to 20 is to 8 is to 36). Good. ఏ ఈ రోజుకి 1 or 2 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకొని క్లోజ్ చేద్దామండి. నెక్స్ట్ క్లాస్ లో విల్ డిస్కస్ ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేసి. రైట్, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ 3 persons are in the proportion 4:7:9. 8 years ago the sum of their ages was 56. Find their present age. Find their present ages. రైట్, ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. లాజిక్ అర్థమైతే చాలా సింపుల్ గా ఉంటుందండి, లాజిక్ అర్థం కాకపోతే ఏమిదో ఉంటుంది. రైట్, లాజిక్ ఏమిటంటే సార్, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ 3 persons ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 4:7:9. ప్రజెంట్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాం. సో రేషియో ఎంత అండి, 4:7:9. 4:7:9. 8 years ago the sum of their ages was ఎంత చెప్తున్నాడు, 56. 8 years ago అంటే ఇక్కడ ఎంత గ్యాప్ అండి, 8 years వీటికి, ఇక్కడ ఎంత అండి 8 years, ఇక్కడ ఎంత అండి 8 years. సో సమ్ ఆఫ్ దీస్ ఏజెస్ అంటే 3 persons, A + B + C 3 persons అనుకుంటే, సో A + B + C సమ్ ఆఫ్ ఏజ్ ఎంత వస్తుందండి, వాడు ఎంత చెప్తున్నాడు అక్కడ 56. ఎంత అండి 56. సో అప్పుడు 8 years బ్యాక్ వాళ్ళ ముగ్గురిది కలిపితే ఎంత వచ్చిందండి 56.
రైట్ నౌ ఎంత సార్ అంటే ఇప్పుడు డైరెక్ట్ గా కొంతమంది చేసే వాళ్ళు ఉంటారండి. 56 ప్లస్ 8 కదా, ప్లస్ 8, 56 ప్లస్ 8 ఇస్ ఈక్వల్ టు వాట్, ఇట్స్ 64, ఇట్స్ 64. ఈ విధంగా చేసుకుని ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటది. బట్ అలా చేయొద్దు, అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు సార్ అంటే ఈ 88 మీరు ఒకరిది మాత్రమే యాడ్ చేశారు, కానీ 3 పర్సన్స్ ఉన్నారు కాబట్టి 3 పర్సన్స్ ఇంక్రిమెంట్ అయ్యారు కాబట్టి ఒకరికి 88 అన్నప్పుడు 3 మెంబర్స్ కింద వస్తుందండి 24. 3 మెంబర్స్ కి ఎంత అండి 24. సో ఇక్కడ 56 కి మనం ఎంత యాడ్ చేయాల్సి ఉంటుంది, ప్లస్ ఆ ప్లస్ 24, ప్లస్ 24 యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ వాట్ ఇయర్ 80, ఇట్ బికమ్స్ వాట్ ఇయర్ 80. సో ఇట్స్ వెరీ సింపుల్, ఇంకా అయిపోయింది మీ ఆన్సర్. సార్ 4 పార్ట్స్, 7 పార్ట్స్, 9 పార్ట్స్, మొత్తం ఎన్ని పార్ట్స్ అండి 20 పార్ట్స్. 20 పార్ట్స్ వాల్యూ బికమ్స్ వాట్ ఇయర్ 20 పార్ట్స్ బికమ్స్ 80. 1 part becomes 4, 1 part become 4, 1 part 4 అయినప్పుడు 4 fours 16, 7 fours 28, 9 fours 36. The answer is 16 is to 28 is to 36. Next question. It's today's last question అండి. Most of the students ఈ రోజు లేట్ అయింది కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. సో నెక్స్ట్ క్లాస్ లో we will discuss questions. This is last question today's. Make it fast, dear. 10. Harshi, Devika 10 పెట్టినారు. Still ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నా ఇప్పుడు. సో ఇదంతా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే బ్యాక్గ్రౌండ్స్. సో ఆ బ్యాక్గ్రౌండ్స్ అంతా నీట్ గా డిజైన్ చేస్తున్నా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఇంకొంచెం మారుతాయి ఖచ్చితంగా, అది లాస్ట్ లో డిస్కస్ చేస్తాను. లాస్ట్ 2-3 క్లాసెస్ లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్యూర్ ఎగ్జామ్ మోడల్స్. సో అది నేను చెప్పాలి అంటే అది ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పానంటే మీకు చాలా మందికి అర్థం కాకపోవచ్చు. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ నీట్ గా రెడీ చేసిన తర్వాత లాస్ట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, టఫ్ క్వశ్చన్స్, ఆ లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. రైట్, చూద్దాం ఒకసారి. ఏ ఈస్ 2 years older than B, who is twice as old as C. If the total of the age of A, B, C is B 27, then how old is B? B ఎంత అంటున్నాడు సార్. ఇక్కడ ఏం లేదు, క్వశ్చన్ రీడింగ్ తెలిస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ABC, A is 2 years older than B. అక్కడ 2 years older కి ట్వైస్ కి డిఫరెన్స్ తీసుకోండి. ట్వైస్ అన్నప్పుడు వేరుగా వస్తుంది, 2 years older అన్నప్పుడు డిఫరెంట్ గా వస్తుంది. ట్వైస్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, A అండ్ B తీసుకుంటే A 2 years మోర్ దాన్ అనుకుందాం, B కంటే 2 years మోర్ దాన్, 2 years పెద్దవాడు అనుకుందాం. వీడు 6 అంటే వీడు ఎంత అండి 8, ఇక 10 అంటే 12 వస్తుంది, ఇక్కడ 15 అంటే ఇక్కడ 17 వస్తుంది. అది ట్వైస్ అని వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీనింగ్ మారిపోతుందండి. ట్వైస్ అన్నప్పుడు ఏ విధంగా వస్తుందంటే ఏ బికమ్స్ వాట్ ఇయర్ 12, ఇక్కడ ఎంత వస్తుందండి 20, 15 కాస్త ఏమవుతుందండి 30, ఈ విధంగా వస్తుంది. ట్వైస్ అన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. అదే 2 years మోర్ దెన్ అంటే 2 years పెద్ద అని చెప్తున్నాడు కాబట్టి 6, 8, 10, 12, 15, 17 ఈ విధంగా తీసుకుంటాం. రైట్ సార్. ఇప్పుడు చూస్తే A is 2 years older than B, who is twice as old as C. C తో కంపేర్ చేస్తే ట్వైస్ అని చెప్తున్నాడు. C తో కంపేర్ చేస్తే ఎవరు ట్వైస్, B ట్వైస్. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ x, ఇదెంత తీసుకుంటున్నానండి 2x, ఎందుకంటే వీడు x వీడు 1 పార్ట్ అయితే వీడు 2 పార్ట్స్ గా తీసుకుంటున్నా. రైట్, x ఇదెంతండి 2x. సో A బికమ్స్ వాట్ ఇయర్, A బికమ్స్ వాట్ ఇయర్, వీడి ఏజ్ కంటే 2 years ఎక్కువ కాబట్టి సో 2x plus 2, 2x plus 2, 2x plus 2. సో సమ్ ఆఫ్ దీస్ 3 is equal to becomes what year, వాడు ఏం చెప్తున్నాడు 27, అయిపోయింది ఇంకా. సో 2x plus 2x plus x మొత్తం ఎంత వస్తుందండి 2x, 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 x అయితే 5x plus 2 is equal to 27. 5x is equal to 27 minus 2, 5x is equal to 25.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. మనకి ఏది కావాలంటే ఇది. వాడు అడుగుతుంది బి అడుగుతున్నాడు కాబట్టి 5 2 10. అదే 10 years తర్వాత మాట్లాడుతున్నప్పుడు వేరుగా ఉంటుంది. ఓకే, ఈ రోజుకి చాలా అండి, చాలా తక్కువ మంది ఉన్నారు కదా. సో నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్ డియర్. ఓకే, డోంట్ మైండ్, ఈరోజు డ్యూ టు నెట్వర్క్ ప్రాబ్లమ్ ఈ విధంగా జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.